ఈ రోజు అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే జనరల్ ట్రాన్స్ఫర్స్ వైద్య ఆరోగ్య శాఖలో ఏదైతే జరుగుతున్నాయో మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఈ జనరల్ ట్రాన్స్ఫర్ చాలా బ్రహ్మాండంగా, పారదర్శకంగా, నిజాయితీగా జరిగింది. దీని వెనుక కింది నుంచి పై వరకు అధికారులందరూ ఇన్వాల్వ్ అయి నిష్పక్షపాతంగా, నిజాయితీగా జియో ఎంఎస్ నెంబర్ 18 ఫాలో అవడం జరిగింది. అయితే బిగినింగ్ లో డిపార్ట్మెంటల్ నుంచి, పిఎస్ నుంచి కావచ్చు, ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు, మెడికల్ కాలేజ్ నుంచి కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ హెడ్ ఆఫీస్ లో హెచ్ఓడిలో లిస్ట్ వచ్చే క్రమంలో కొంచెం సీనియర్ లిస్ట్ అటు ఇటు అయినది. దాన్ని ఇమ్మీడియట్ గా మేము వాళ్ళ దృష్టికి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం వాళ్ళ దృష్టికి తీసుకోవడం ద్వారా వాళ్ళందరూ రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసి క్రమ పద్ధతిగా 40% మించకుండా డిఎంఈలో కానీ, వైద్య విధాన పరిస్థితుల్లో కానీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో కానీ చేయడం జరిగింది. సో ఇది నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరిగింది. కొన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ఏదైతే ఉందో సరిగా జరగలేదనో, సీనియారిటీ సరిగా లేదనో, ఇంకా ఇతరత్ర ఏదో డబ్బులు చేతులు మారాయనో, ఇవన్నీ అయితే వస్తున్నాయో, ఏదైతే రికగ్నేషన్ లేని సంఘాలు ఏవైతే ఉన్నాయో కొన్ని, అవి బురద చల్లే ప్రయత్నాలు చేసినాయి. కాబట్టి వాటి వాస్తవం లేదని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.